హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది అందరూ అయ్యప్ప స్వామి మాలలు, భవానీ మాలలు వేసే సమయం ఇది. అయితే మనకి ఏదైనా సరే ఎక్కువ సంవత్సరాల అనుభవం వస్తున్న కొద్దీ తలకి పొగరనేది ఎక్కువైపోతుంది. నాకు ఏమీ తెలీదు అని నేను ఇప్పటికీ విద్యార్థిని అనుకోవటం మన సంస్కారం. నాకు అన్ని తెలుసు, నేనే దేవుడిని అనుకోవటం మన సంస్కారం. మన పతనానికి అదే దారి తీస్తుంది. భగవంతుడు ఏది చూడడు అనుకుంటాం, కానీ సమయం వచ్చినప్పుడు ఎవరి కర్మ ఎలా తొలగించాలో, ఎవరికి ఎటువంటి గుణపాఠం చెప్పాలో ఆయనకి బాగా తెలుసు. అటువంటిదేనండి ఇది. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు చాలా పేపర్లోని టీవీ 9 లో కూడా ఈ వార్త వచ్చింది. అయితే అది మా ఇంటి దగ్గర జరిగింది. ఒక అయ్యప్ప స్వామి మాల వేసిన అతను గురుస్వామి అయ్యి అందరికి మాలలు వేయటం, అందరికి యాత్రలకు తీసుకుని వెళ్ళటం, అతను ఏదైనా పడి పూజలు అవుతుంటే మెయిన్ కర్తగా అతన్నే పెట్టడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా అతను చేస్తుండేవారు. మాల వేయాలంటే ఆ స్వామి వేయాలి, యాత్రకి వెళ్ళాలంటే ఆ స్వామితో వెళ్ళాలి, ఏదైనా పూజ పెట్టాలంటే ఆ స్వామి రావాలి అని చెప్పి అందరూ కూడా అతనికి పై స్థానంలో ఉంచడం మొదలు పెట్టారు. ఇలా పెట్టేటప్పటికి అతనికి కూడా అహంకారం ఎక్కువయింది. అంటే నేనే దేవుడిని, నేను ఏది చేసినా సరే చెల్లుతుంది, నేను ఏదైనా సరే ఏం మాట్లాడినా చెల్లుతుంది, నేనేం చేసినా చెల్లుతుంది అన్న అహంకారం అతనిలో కూడా మొదలైంది. అయితే ఇలా ఉన్నప్పుడు మాల్లో ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే, అతని పక్కింటి స్వామి ఆయన కూడా మాల్లోనే ఉన్నాడు, అయ్యప్ప మాల్లో. ఈయన కూడా అయ్యప్ప మాల్లోనే ఉన్నాడు. పక్కన కింద ఆ కాలువలో చెత్త ఉండిపోయిందని ఆ పక్కింటి అతనితోటి గొడవకి దిగాడు ఇతను మాటకు మాట పెంచుకుంటూ గొడవ పెద్ద చేసుకుంటే మాలలో ఉండి ఇంతమందికి దీక్ష చేయించి, ఇంతమంది చేత ఇరుముళ్ళు కట్టించి, పూజలు చేయించి, యాత్రలు చేయించి ఒక మంచి స్థానంలో ఉన్న ఇతను జ్ఞానాన్ని కోల్పోయాడు. ఈయన చేస్తున్నది ఎంతవరకు అనేది కూడా ఆలోచించకుండా ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి ఆ స్వామిని పొడిచి చంపేశాడు. చచ్చిపోయాడు. అవతల స్వామి చనిపోయాడు. చనిపోయేటప్పటికి ఇంకేముంది, నువ్వు ఆవేశంలో ఒక మనిషిని చంపేశావు, ఒక మనిషి జీవితాన్ని, కుటుంబాన్ని వీధుల పాలు చేసావు, రోడ్డు పాలు చేసావు. నువ్వు ఇన్ని సంవత్సరాలు నీ జ్ఞానానికి, నీ దీనికి మనలో ఉన్న ఇదేంటంటే, నేను అన్ని విషయాల్లో గొప్ప, నన్ను ఎవరు వేలైతే చూపించకూడదు అనేసి అనుకుంటాం. ఎందుకు చూపించుకోరు? ఎవరో ఒక రూపంలో భగవంతుడు నువ్వు చేసింది రాంగ్ అని చెప్తాడు. దేవుడికే వరం ఇవ్వకపోతే మనం అడుగుతాం, అటువంటిది మనుషులకి అవదా? ఆ రకంగా ఒక తోటి స్వామి అతన్ని అడిగేటప్పటికి ఇతను తట్టుకోలేక అతన్ని పొడిచి చంపేశాడు. చంపేగాని ఇంకా అతన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టేసిన తర్వాత అతని ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయి చనిపోయిన వ్యక్తి వాళ్ళ కుటుంబం వీధిన పడింది. అతను మగతోడు లేకుండా వాళ్ళు పాపం చాలా కష్టాలు పడ్డారు. ఇతను జైలుకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇతను మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయాడు. ఎందుకంటే పిల్లలు సరిగ్గా పట్టించుకోక ఎవరు ఇతనికి మర్యాద ఇవ్వటం మానేశారు. ముఖ్యంగా ఎందుకంటే మొట్టమొదట అందరూ కూడా ఇతన్ని స్వామి 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 అని చెప్పి ఎత్తి దండాలు పెట్టే ప్రతి ఒక్కరూ కూడా అతన్ని చేసిన పనికి ఇలాంటి పని చేశాడు అని చెప్పేసి అతన్ని అందరూ దూరం పెట్టడం మొదలు పెట్టేటప్పటికి అతనికి బుర్రపాడైపోయింది. అంటే ఒకప్పుడు అంతా రాజమార్గాలు, పూజ్యనీయమైన గౌరవాలు పొందిన వ్యక్తి చేసిన ఒకే ఒక తప్పుకి కుటుంబంలో గౌరవం పోయింది, కోడల దగ్గర పోయింది, రెండోది కొడుకుల దగ్గర పోయింది, రెండోది సమాజంలో పోయింది. ఇంతమంది అతని పాదాలకి దండాలు పెట్టుకొని స్వామి అంటూ మర్యాద ఇచ్చిన వాళ్ళందరూ కూడా అతని పక్కన పెట్టడం మొదలు పెడితే పూర్తిగా అతనికి మతి భ్రమించి ఇంకా ఈ బట్టలు వేసుకొని, మాల బట్టలు వేసుకొని, ఒక కర్ర పట్టుకుని అతే రోజు తిన్నుంటే ఉండి లేకపోతే లేదనుకుంటూ రోడ్ల మీద తిరుగుతా ఉంటాడు. అతను మీకు అనిపించేసరికి నీకు మాల వేయాలా, మీ ఇంట్లో పూజలు చేయాలా అని చెప్పేసి అడుగుతా ఉంటాడు. ఇది పేపర్లో వచ్చింది, అలాగే మనకి టీవీ 9 లో కూడా వచ్చిందండి. అయితే చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఏది కూడా నాకే అన్ని తెలుసు, నేను గొప్ప, నా అంతటోళ్ళు లేరు అన్న అహంకారం ఎవ్వరికి ఉండకూడదు. ఎంత తెలిసినా సరే నాకు ఏమీ తెలియదు అని ఉండటంలోనే ఉంటుంది మనిషి సంస్కారం. అన్ని సంవత్సరాలు అంత మందికి చేసిన అతను ఒకే ఒక్క తప్పుతో, ఒక మనిషిని చంపేయడంతో, ఒకే ఒక్క తప్పుతో జీవిత కాలం అతని మొహం చూస్తే పాపం
అతన్ని చూస్తే చేతులెత్తి దండం పెట్టే మనుషులు కూడా అతని మొహం చూస్తే పాపం అన్నట్టు తొలగిపోయేలాగా అతను చేస్తున్నాడు. అందుకే మన ప్రవర్తనే మనకు మంచిని తీసుకొచ్చేది, మనకు చెడుని కూడా తీసుకొచ్చేది. నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే